ఇంకో నలుగురొచ్చి చేరితే ఇంకాస్త బలపడతాం. ఆ ఉద్దేశంతోనే అధిష్టానం ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న ఆ మంత్రి మాత్రం అసంతృప్తితో ఉన్నారట. మాట మాత్రమైనా చెప్పకుండా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం మంత్రికి మింగుడు పడడం లేదట. ప్రత్యర్థులను పిలిచి కండువాలు కప్పుకుంటే రగిలిపోతున్నారా మంత్రి. ఈ చేరికలు పార్టీని బలోపేతం చేయడానికా, నన్ను బలహీనపరచడానికా అని అనుమానిస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఎక్కడా ఈ పరిస్థితి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు దిగి హస్తంగూటికి చేరుతున్న నాయకుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇటీవల మరో వికెట్ పడింది. బీసీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్ పాత నాయకుడు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2 నెలలుగా సారయ్య పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తన రాజకీయ గురువు రామసహాయం సురేందర్ రెడ్డిని కలిసి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన కుమారుడు రఘురామిరెడ్డికి అండగా నిలిచారు సారయ్య. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై దృష్టి పెట్టి తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. బస్వరాజు సారయ్య చేరికతో వరంగల్లో రాజకీయ చర్చ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య మళ్లీ ఇన్నేళ్లకి సొంత గూటికి చేరినట్లయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సారయ్య 1999 నుంచి 2009 వరకు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ సీనియర్ సారయ్యని కాదని అప్పటి మేయర్ నరేందర్కు వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో సురేఖ మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లగా సారయ్యకు 2020లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సారయ్య సొంత గూటికి చేరుకున్నారు. బస్వరాజు సారయ్య చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ. సొంత నియోజకవర్గంలో సారయ్య చేరికపై తనకు సమాచారం లేకపోవడంతో కొండా సురేఖ అసంతృప్తితో రగిలిపోతున్నారని అనుచరగణం చర్చించుకుంటోంది. బస్వరాజు సారయ్య చేరికతో వరంగల్ కాంగ్రెస్లో అలజడి మొదలైంది. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. గతంలో మేయర్ గుండు సుధారాణి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీలో చేరడంపై మంత్రి సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గానికి కాకుండా ఇతరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో బహిరంగంగానే పార్టీ పెద్దలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ తూర్పుతో పాటు కొండా సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవూరి ప్రకాష్ రెడ్డిని కూడా కొండా దంపతులను సంప్రదించకుండానే పార్టీలోకి చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వ్యవహారాన్ని మర్చిపోకముందే వరంగల్ తూర్పులో చేరికలపై కొండా ఆగ్రహంతో ఉన్నారట. పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావడమే కొండా దంపతులకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. ఇప్పుడు పుండు మీద కారం పోసినట్లు అదే పరకాలకు చెందిన ఇనుగాల వెంకట్రామరెడ్డి మొదటి విడతలోని నామినేటెడ్ పదవి ఇవ్వడం పైన అసహనంతో ఉన్నారట మంత్రి కొండా సురేఖ. ఇప్పుడు సారయ్యని పార్టీలో చేర్చుకోవడంతో అంతర్మథనంలో పడింది కొండా సురేఖ వర్గం. ఇప్పటికే సురేఖ కొత్తగా వచ్చిన నేతలను దూరం పెట్టడం పార్టీలో దుమారం రేపుతోంది. కొండా సురేఖ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొండా దంపతులకు సీఎం ఇప్పటికే క్లాస్ స్పీకర్ అని చర్చ నడుస్తోంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ బయటపడింది. ఏకంగా రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్స్ వార్ ఆడియో ఆసక్తికర చర్చగా మారింది. ఏం ధమ్కీ ఇస్తున్నావా అని ఎమ్మెల్యే మంత్రిని ప్రశ్నిస్తే ధమ్కీ కాదు, పరకాలలో తేల్చుకుందామని మంత్రి హెచ్చరించడం వరంగల్ జిల్లాలో చర్చకు దారితీసింది. పార్టీలో చేరికల విషయంలో వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. నామినేటెడ్ పోస్టుల్లో ఫస్ట్ లిస్టులోనే పరకాల కాంగ్రెస్ ఇన్ఛార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వడంతో మరింతగా రగిలిపోతోందట కొండా సురేఖ వర్గం.
కొండా సురేఖతో సంబంధం లేకుండా మేయర్ సుధారాణితో పాటు కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మేయర్ సుధారాణి కూడా కొండా సురేఖ సామాజిక వర్గమే కావడంతో ఇద్దరూ ఇటీవల కలిసిపోతున్నారు. కానీ లోలోపల కొండా సురేఖ పార్టీలో మేయర్ చేరికపై ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. బసవరాజు చేరికతో ఆ అసంతృప్తికి ఇంకాస్త ఆజ్యం పోసినట్లయింది. మంత్రి కొండా సురేఖ వర్గానికి నామినేటెడ్ పదవులు, చేరికల విషయాన్ని పెండింగ్లో పెడుతున్న అధిష్టానం పెద్దలు ఇతరుల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సన్నిహితులతో వాపోతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగర పర్యటన రోజే సారయ్య చేరిక ఖరారైందంటున్నారు. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సారయ్యతో మంతనాలు జరిపారు. బసవరాజు తూర్పు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు. హంగు ఆర్భాటాలు లేకుండా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిగా సారయ్యకు గుర్తింపు ఉంది. అందుకే ఈయన చేరిక కొండా సురేఖని ఆత్మరక్షణలో పడేసింది. మరి పార్టీ బలోపేతం కోసం ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే వారిని పక్కన పెట్టడానికా అన్న చర్చ అయితే జరుగుతోంది. ఈ పరిణామాలపై కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారో, అధిష్టానం ఆమెను ఎలా బుజ్జగిస్తుందో వేచి చూడాలి మరి.